ఇంకా గురుగారు ఈ విజువలైజేషన్ కి ఇమేజినేషన్ కి మధ్య డిఫరెన్స్ నేను సాటిస్ఫాక్షన్ కావట్లేదు గురుగారు. ఇమాజినేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ లో చేసే విజువలైజేషన్ మూడు వేరు వేరు. ఓహో. ఓకేనా? ఇమాజినేషన్ అంటే మనకి తెలియకుండానే మనం కొన్ని ఊహించుకుంటూ వెళ్ళిపోతుంటాం. అర్థమవుతుంది? ఊహించుకుంటూ వెళ్ళిపోతుంది. ఇమాజినేషన్ అంటే పిక్చర్, ఓ పిక్చర్ కనబడుతూ ఉంటుంది. సముద్రం మీద అలలు ఉప్పొంగుతున్నాయి, ఆ ఉప్పొంగిన నీరు కొండలకి తాకుతుంది, కొండలకి తాకినప్పుడు కొండల మీద ఉండే చెట్లు కదులుతున్నాయి, చెట్లు కదులుతున్నప్పుడు చెట్ల మీద ఆధారం చేసుకున్న పక్షులు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు మీకు పిక్చర్ కనపడిందా? కనబడింది. ఇది ఇమాజినేషన్. ఇది ఇమాజినేషన్. ఇమాజినేషన్. విజువలైజేషన్ అంటే మనం సెల్ఫ్ గా విజువలైజేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒకటి కోరుకున్నారు, ఒకటేదో కావాలనుకుంటున్నారు, లేదా ఒక పసిపిల్లాడు చాక్లెట్ కావాలని కోరుకున్నారు, చాక్లెట్ కనపడుతుంది, చాక్లెట్ తింటున్నట్టుగా కనపడుతుంది, అవునా కదా? దాన్ని విజువలైజేషన్ అంటాం. అర్థమైందా? లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలా? లా ఆఫ్ అట్రాక్షన్ లో విజువలైజేషన్ ఎట్లా ఉంటుందంటే 3 frames విజువలైజేషన్. ఇమేజ్నే 3 frames అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మీ పేరేంటి? రవికుమార్ అండి. రవికుమార్ గారు. రవికుమార్ గారికి కారు కావాలి, లేదా ఇల్లు కావాలి, లేదా బిజినెస్ సక్సెస్ అవ్వాలి, ఏదో ఒకటి ఉంటుంది కదా. దాన్ని ఏం చేస్తామంటే బిజినెస్ సక్సెస్ అయినట్టుగా, అంటే మీరు ఒక బిజినెస్ లో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టుగా 3 frames మాత్రమే విజువలైజేషన్ చేస్తాం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు కారు కొనుక్కున్నారు అనుకుందాం. ఎలా? కారు మీ పక్కన ఉంది ఒక ఫ్రేమ్, కారు డోర్ తీసుకున్నారు సెకండ్ ఫ్రేమ్, కారులో కూర్చున్నారు 3 frame, 3 frames. ఇదే విజువలైజేషన్. ఇదే గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్ విజువలైజేషన్ చేయకూడదు. అర్థమైందా? అంటే ఏ కలర్ కారు, ఏ కంపెనీ కారు, అవి అరే విజువలైజేషన్ అన్నీ వస్తాయి కదా. ఓకే ఓకే. ఏ కలర్ కారు ఇవన్నీ అవి పెట్టుకున్నా విజువలైజేషన్ మొత్తం వస్తాయి కదా. వస్తాయి. మరి కారు పక్కన కూర్చున్నారు, కారు పక్కన నిల్చున్నారు ఒక ఫ్రేమ్. చూడండి, కారు పక్కన నిల్చున్నారు అంటే కొనుక్కున్నారు. కారు డోర్ తీశారు సెకండ్ ఫ్రేమ్, కారులో కూర్చున్నారు థర్డ్ ఫ్రేమ్. ఇది విజువలైజేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ లో విజువలైజేషన్ ఇలా ఉండాలి. అంతేగాని కారు తీసుకున్నారు, కారులో కూర్చున్నారు, కారులో డ్రైవ్ చేసుకుంటారు, ఇంత సోది పెట్టారు అనుకోండి, అది మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది. ఓన్లీ 3 frames చాలు. 3 frames పెట్టుకోవాలి. అది మిమ్మల్ని ఉరికెట్టిస్తుంది, నెడతా ఉంటుంది. అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ అయితే పెట్టుకోకూడదా గురూజీ? అసలు పెట్టుకోకూడదు. పొరపాటును పెట్టుకుంటే మీకు ఎనర్జీస్ లాస్ అవుతారు. అవును గురూజీ, వీక్ అయిపోయినట్టు అది తెలుస్తా ఉంటది. వేరే వాటి మీద ఫోకస్ వెళ్ళదు. ఇక ఓన్లీ 3 frames అంతే. 3 frames వరకే పెట్టుకోవాలి. ఓకేనా? ఇల్లు పెట్టుకోవాలి. కారు వచ్చినంత వరకు అది ఒక దాని మీద ఉండాలి. కారు కావాలన్నాం, కారు ఉంది, కారు పక్కన మీరు ఉన్నారు, ఒక విజువలైజేషన్ ఫ్రేమ్. రెండోది కారు డోర్ తీశారు సెకండ్ ఫ్రేమ్, కారులో కూర్చున్నారు, స్టీరింగ్ పట్టుకున్నారు థర్డ్ ఫ్రేమ్. అయిపోయింది అన్నఫ్. ఇల్లు కూడా కావాలి. అదే మీరు ఏది చేసినా సరే, మీరు ఏది చేస్తే అదే 3 frames. కారు ఒకేసారి చేయొచ్చా గురుగారు? కారు 3 frames. అరే మీరు ఏదైనా సరేనండి, 3 frames. కారు 3 frames, ఇల్లు 3 frames చేసుకుంటా. మీకు అర్థం కాల? ఎవరైనా అర్థమయ్యారు చెప్పండి ఆయనకి. ఎన్ని విజువలైజే 3 frames ఏమండి? ఇల్లు పెద్ద ఇల్లు, ఆ ఇంటి దగ్గర 2 కార్లు, ఆ మధ్యలో మీరు నిల్చోవడం, అది చేయలేరా మీరు? బాగా చెప్పారు. బాగుందండి. అన్ని 2 కలిపి ఒకేసారి వచ్చేసి. మరి విజువలైజేషన్ అంటే అంతే. చేయలేరు అది? వెళ్ళి చెప్పారు. ఇవి ఒక 3 frames పెట్టి, అదొక 3 frames పెట్టి, ప్రతిదానికి 3 frames పెడితే రెండో రోజు మీరు హాస్పిటల్లో కూర్చుంటారు. ఓకే. ఎనీ డిజైర్ ఓన్లీ 3 frames పెట్టాలి. అది మెటీరియలైజ్ అయ్యేంత వరకు అదొక్కటే ఉండాలి. ఓకేనా? మనీ గురించి అయితే సార్, మనీ అనేది ఇప్పుడు మనం చేస్తున్నాం కదా.
మనీకి మనీకి విజువలైజేషన్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఓకే సార్, ఓకే సార్, కొన్ని ఉంటాయి వాటికి విజువలైజేషన్ చేయకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా స్కూల్ పెట్టాడు గురుజీ, యూనివర్సిటీ క్రియాయోగం. వస్తుంది మీకు, రెడీ చేస్తున్నా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ లైఫ్.